ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 37వ రోజు పారాయణం. ఈరోజు దశదానాల గురించి తెలుసుకుందాం. దశదానాలలో నిన్న మనం అన్నదాన మహిమ గురించి తెలుసుకున్నాం. ఈరోజు జలదానం. అన్నదానం తర్వాత చెప్పుకోతగ్గది జలదానం. మంచినీళ్ళు ఇయ్యకపోతే ఆహారాన్ని తినడం కష్టం కదా, అందువల్ల జలదానం కూడా ప్రముఖమైందే. ముఖ్యంగా వేసవి కాలంలో దప్పిక కొన్న వారి నిమిత్తమై చలువ పందిళ్ళు వేసి మంచినీళ్లు అందించే వాళ్ళ జన్మ చరితార్థమైపోతుంది. నీటికి ఇబ్బంది పడే ప్రాంతాలలో నూతులు చెరువులు త్రవ్వించడం మహాపుణ్యం. ఆ నుయ్యి కానీ చెరువు కానీ ఎంత వైశాల్యంతో తవ్వబడుతుందో అన్ని జన్మల పాపం అది త్రవ్వుతుండగానే నశిస్తుంది. ఎన్నాళ్ళు జనోపయోగకరంగా ఉంటుందో అన్నాళ్ళు స్వర్గంలో ఉంటాడు ఆ యజమాని. తటాకం త్రవ్వినది లగాయతూ కాలం చేసే వరకు గల ఆయువునున్నన్ని నాళ్ళు నిత్యాగ్నిహోత్రం చేసిన పుణ్యం కలుగుతుంది. ఎండాకాలం వానాకాలం అనకుండా అన్ని ఋతువులలోనూ కొరతబడని నీళ్లతో నిండి ఉండే చెరువును త్రవ్వించిన యజమానికి అశ్వమేధ యాగం అతి రాత్ర క్రతువు చేసినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ఏ దానం చేసినా చేయకపోయినా అన్నదానం జలదానం మాత్రం తప్పనిసరిగా చేయవలను. ఇహంలో దానం చేయలేనివాడు పరంలో దగా పడిపోతాడు. ఇక హోమం, యజ్ఞం, జపం, తపస్సు ఇవన్నీ కూడా అత్యంత ఫలప్రదాలే అయినా ఆ అనుష్ఠానాలు అవి కష్టం గనుక వాటి సాధనకు అధిక వ్యయం జరుగుతుంది. కనుక వాటికి అమితమైన జ్ఞానం కూడా కావాలి. వాటికన్నా ఈ దానాదులకే ప్రాధాన్యత కలుగుతుంది. అందరూ జ్ఞానులు కాలేరు కనుక వారు కూడా తరించే నిమిత్తమై ఈ దానాలను ఏర్పరచడము జరిగింది అని చెప్పి ఋషుల కోరికపై దేహ మలాదుల విషయమై చెబుతూ అమ్మవారిని ఒక్కసారి స్మరించుకున్నాడు సూతుడు. ప్రాణికోటి గర్భపాత్రలో అన్నం, జలం వేరుగా ఉంటాయి. నాడుల నుండి వచ్చే గాలుల ద్వారా ప్రజ్వలించే జఠరాగ్ని వల్ల నీళ్లు వేడెక్కుతాయి. ఆ వేడికి అన్నం వచనమవుతుంది. పచనమైన ఆహారం కొంత రసపదార్థంగాను మల పదార్థంగాను మారుతుంది. ఆ మలం దేహేంద్రియాల ద్వారా 12 రకాలుగా వెలువడుతుంది. కఫము, స్వేదము, విన్మూత్రము మున్నగు 12 రకాలైన మలములు కూడా చెవులు, కళ్ళు, ముక్కు, దంతాలు, శిష్ణం, గుదం, గోళ్ళు అనే 8 అవయవాల ద్వారా వెలువరించబడుతున్నాయి. అన్నం వల్ల శుక్లం కలుగుతుంది. శుక్లం వల్ల దేహం ఏర్పడుతుంది. వీర్యం స్త్రీ యోనిలో పడాలి. అలా పడేటప్పుడు ఆ యోని నిర్దోషమై అంటే ఋతుస్నాతి అయి ఉండాలి. అలా పడ్డ శుక్లం వాయువు చేత యోనిలోనికి శోణితంలో కలిసి జీవం ఉత్పత్తి అవుతుంది. సమస్తమైన జీవులు వారి వారి కర్మ ఫలాలను అనుసరించి స్త్రీ గర్భాలలోకి శుక్లం ద్వారా ప్రవేశిస్తారు. రజస్సంగమం వల్ల శుక్లం గట్టిపడి 5 రోజులలో బుద్బుదాకారం ధరిస్తుంది. ఆ తరువాత మాంసపు ముద్దగా మారుతుంది. 2 నెలల్లో తల, కంఠం, భుజాలు, పృష్ఠం, వక్షం, ఉదరం, కాళ్ళు, చేతులు, నరాలు, డొక్కలు, కటి మొదలైన భాగాలు ఏర్పడతాయి. 3వ మాసం నిండాక నరాలు, సందులు తయారవుతాయి. 4వ నెలలో వ్రేళ్ళు ఏర్పడతాయి. 5వ నెలలో ముక్కు, చెవులు, పళ్ళు, గుహ్యం, గోళ్ళు. 6వ నెలలో కర్ణరంధ్రములు. 7వ నెలలో గుహ్యేంద్రియం, మూత్రద్వారం, యోనిస్థానం, నాభి, అంగసందులు వెలువడతాయి. అనంతరం అంగ ప్రత్యాంగాదులు పూర్తి అయి పరిపక్వమై మాతృగర్భంలో మావిచే కప్పబడి ఉండి తల్లి భుజించిన షడ్రస పదార్థాల సారంతో నాభినాల బంధంలో దినదిన ప్రవర్తమానమవుతుంది. సర్వ అవయవాలు సంపూర్తిగా వచ్చిన తర్వాత పూర్వజన్మ స్మృతి కలిగి సుఖదుఖాలు చెందుతూ గర్భ నరకానికే దుఃఖిస్తూ ఉంటుంది. గత పాపం వల్ల ఈ గర్భ సంకటంలో పడ్డాను, ఇప్పుడు తొందరగా పుట్టేస్తే బావుండు, ఈసారి అన్ని పుణ్యాలే చేసి మళ్ళా ఇలా ఎవరి కడుపులోనో పడి ఏడ్చే కర్మ పట్టకుండా మోక్షం సాధిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఆ ప్రాణి. ప్రాణి మరణించిన తర్వాత కలిగే రౌరవాది నరకాలన్నీ ఏకమైనా సరే ఈ గర్భ నరకం కన్నా కఠినమైనవి కానీ కష్టమైనవి కానీ కావని గుర్తుంచుకోండి. కాలానుసారంగా అతి కష్టాన యోని మార్గం గుండా బయలుపడి విన్మూత్ర రక్తసిక్త దేహుడై జన్మించి అస్థిపంజరంతో కూడిన కలేబరము కలవాడై 365 మాంసఖండాలతోనూ 1,50,00,000 రోమాలతోనూ కూడి స్థూల సూక్ష్మ శరీరాదుల యందు దృశ్యాదృశ్య రూపుడే కనబడుతూ ఉంటాడు.
ఈ రోమాల ద్వారా స్వేదం పైకి చిమ్మబడుతూ ఉంటుంది. 32 దంతాలు, 20 గోళ్ళు కలిగి ఉంటాడు. జీవికి పిత్తం 16 తులాలు, కఫం 256 తులాలు, వస 20 ఫలాలు, కఫత్వం 10 ఫలాలు, మేధ 9.5 తులాలు, మహారక్తం 3 ఫలాలు, కొవ్వు 12 ఫలాలు, శుక్రం 8 తులాలు ఈ లెక్కన ఉంటుంది. ఈ శుక్రమే జీవులకు బలం. శరీరం మొత్తంలో 101 ఫలాలు మాంసం ఉంటుంది, 100 ఫలాల రక్తం ఉంటుంది. విన్మూత్రాలలో ఒక్కొక్కటి 4 దోసెళ్ల లెక్కన ఉంటాయి. ఇలాంటి అపవిత్ర వస్తువులతో నింపబడిన ఈ శరీరంలోనే జీవుడు కర్మబద్ధుడై పడి ఉంటాడు. ఇదే దేహోత్పత్తి. అశుచిగా ఉండడమే ఈ శరీరం యొక్క ప్రధాన లక్షణంగా ఉంది. శుక్లశోణిత సంయోగంలో ఆవిర్భవించిన ఈ శరీరం నిత్యం మలమూత్ర భూయిష్టమై అపవిత్రతకు ఆటపట్టుగా ఉంటుంది. దర్భలతో దిగదుడిచిన, సుగంధ ద్రవ్యాలు పూసిన అది తాత్కాలికమే. తీర్థ ప్రసాదాలు కానీ, అపవిత్రాతి పవిత్రాతులైన హవిస్సులు కానీ, పవిత్రాతి పవిత్రాలైన హోమాలు కానీ ఏవి స్వీకరించినా సరే వాటికవి అశుద్ధ రూపాన్ని పొందుతాయి. ఈ దేహంలో ఎంతగా ప్రక్షాళన చేసినా పునః అశుచిని సంతరించుకునే ఈ శరీరానికి శాశ్వత పవిత్రతను చేకూర్చేదంటూ ఏదీ లేదు. తన మలమూత్రాల వాసన తనకే తెలుస్తున్నా, తన మేని చెడు కంపు తనకే తెలుస్తున్నా కూడా ఇంకా ఈ తనువు మీద మోహం చంపుకోలేకపోవడం జీవుల అమాయకత్వానికి తిరుగులేని రుజువు. కాబట్టి పాప సంకలితమైన దుర్గంధ నివారణార్థం, సర్వమూలకమైన పాప పరిహారార్థం దేహానికి ఆత్మశోధన యొక్క ఆవశ్యకతను పెద్దలు నొక్కి వక్కానించారు. ఆ అంతఃశుద్ధి లేకుండా పైపైన చేసే శోధనల వల్ల ప్రయోజనం లేదు. అందువల్ల భోగ లాలసతను తగ్గించుకుంటూ మనస్సును పరోన్ముఖం చేసి వైరాగ్య భావంతో జీవించాలి. ఇంద్రియాలు పూర్తిగా వ్యక్తం కాకపోవటం వల్ల బాల్యంలో దుఃఖితుల అవుతాము. దంతాలు వచ్చే వేళ కూడా రోగార్తులు అవుతాం. బాలారిష్టాలు, బాలగ్రహ దోషాలు వేలకు వేలు దాటాల్సి ఉంటుంది. ఆకలి దప్పులు, దుఃఖం, బాల్యం తాలూకు అజ్ఞానం వల్ల స్వమల మూత్రాలనే తనువెల్లా అంటించుకోవడం ఇవన్నీ బాల్య కష్టాలు. కుమారావస్థలో కర్ణవేద, విద్యాభ్యాసాది విషయాలలో యాతన. యవ్వనంలో ఇంద్రియాలు బలవంతాలవ్వడం వల్ల కామోపభాగాలు. అవి మరిగి రాత్రి నిద్ర పట్టక, పగలు మనశ్శాంతి లేక వృధా తపనలు. అలా గానుగులో పడిన చెరుకు గడల వృద్ధాప్యం అనే పిప్పిగా పరిణమిస్తాడు పురుషుడు. ఆ ముసలితనం పిప్పి మీద చెదస్తాల ఈగలు ముసురుతాయి. ఓపికన్న నాళ్ళు చేయని మంచితనమంతా ఓపిక లేనప్పుడు ఒక్కసారిగా చేసేయాలనే అర్థం లేని ఆలోచనల వల్ల ఏర్పడేదే చాదస్తం. అసలే వృద్ధాప్యం సర్వుల చేత తిరస్కరింపబడే విషయం కాగా, ఈ చేదస్తం వల్ల లోకాన్ని అతిగా పూసుకోవాలనే మోహాతి రేకం వల్ల పలువురి అసహ్యాలకు, అపహాస్యాలకు కూడా గురవుతూ ఉంటాం. దేహం తయారవడం, దేహిగా జన్మించడం జంజాటంలా అయింది కదా, తర్వాతది తరలిపోవడమే, కాలధర్మం చెందడమే. అయితే మరణానికి సూచనలేమిటి? రోగాలు, రొస్తులు అలా ఉంచి మరికొన్ని సూచనలు ఇక్కడ. అవి శరీరంలోని పైభాగం ఎర్రగా కనబడుతూ దిగువ భాగం హఠాత్తుగా తెల్లబడిపోవడం, నోరు, చెవులు, కన్నులు, నాలిక స్తంభించిపోవడం, చెవులు మూసుకున్నప్పుడు తనలో నుండి ఏ నాదమో వినబడకపోవడం, సూర్య చంద్రాగ్నులలో వెలుగును చూడలేకపోవడం, వరుసగా 15 రోజుల పాటు ముక్కు నుంచి ద్రవం కారడం, నాలుక మొద్దుబారడం, పళ్ళు సలుపు, పోటు వంటి పీడలకు గురి కావడం, నీళ్లలోనూ, నూనెలోనూ, అద్దంలోనూ, నేతిలోనూ కూడా తన ప్రతిబింబ తనకే కనబడకపోవడం, సూర్యుడు కనబడుతున్నా దిశలు గుర్తించలేకపోవడం, ధ్రువమండలం అంతా మబ్బు పట్టినట్లు కనబడడం, అర్ధరాత్రి వేళ ఇంద్రధనస్సు కనిపించడం, పగటిపూట కొరవలు అంటే చుక్కలు రాలుతున్నట్లు కనబడడం, కాకులు గద్దల చేత చుట్టబడడం, ఆకాశం కేసి చూస్తే సప్తర్ష మండలం కనబడకుండా ఉండడం, సూర్యుడు కానీ చంద్రుడు కానీ హఠాత్తుగా రాహుగ్రస్త అయినట్లుగా తోచడం, దిక్కులు పరిభ్రమిస్తున్నట్లు అనిపించడం. ఇవి ఈ 15 లక్షణాలను శ్రద్ధగా గుర్తుంచుకోవాలి. 6 నెలల్లో మరణం ఆసనమయ్యే వారి లక్షణాలు ఇవి. ఎడం చెయ్యి ఎడతెరిపి లేకుండా 7 రోజుల పాటు అలా అదురుతూనే ఉండడం, శరీరంలో అవయవాలన్నీ పొంగు చూపడం, దవడలు ఎండగట్టడం, తన నీడ తను చూచుకుంటే తలలేని మొండెముగా కనబడడం, అసలు తన నీడే తనకు కనబడకుండా పోవడం,
బాగా నల్లగా ఉండే ఈగలు అకారణంగా వల్లంతా ముసురుకోవడం లేదా తన చుట్టూనే పరిభ్రమించడం, కాకి కానీ పావురం కానీ లేదా రెండూ కలిసి కానీ లేదా ఒకదాని తర్వాత మరొకటి కానీ పనిగట్టి వచ్చి తలపై వ్రాలడం, ఈ 6 లక్షణాలు ఒక నెలలో కన్ను మూయబోయే వారికి సూచనలు. సూర్యచంద్ర మండలాలు రెండూ కాంతిహీనాలైపోతాయి. కేవలం తెల్ల రంగో ఎర్ర రంగు మాత్రమే కనబడతాయి. ఇలా కనిపిస్తే 15 రోజులలో మరణం అని తెలుసుకోవాలి. అయితే మృత్యువు నుండి బయటపడే మార్గమే లేదా అంటే ఉంది. అంతా నిద్రపోతున్న వేళ ఏ మాత్రపు దీపపు వెలుతురు కూడా లేని చీకటిలో పరిశుభ్రమైన పక్క మీద సుఖాహీనుడై చూపుడు వ్రేళ్లతో 2 చెవులు మూసుకోవాలి. అలా ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు ఉన్నట్లయితే శరీరంలోని ధ్వని వినిపిస్తుంది. అలా ధ్వని వినపడినట్లయితే ప్రదోషకాలం తినిన ఆహారం అంతా జీర్ణమైపోతుంది. జ్వరాది రోగాలు నశించిపోతాయి. ఈ వినబడే అంతఃశబ్దం 9 రకాలుగా ఉంటుంది. సాధారణ మ్రోత చిత్తశుద్ధి కలిగిస్తుంది, వ్యాధులు హరించి జన వశీకరణం కలిగిస్తుంది. రెండోది కంచు మ్రోగినట్లు వినబడుతుంది. విష జంతువులు, భూత ప్రేత పిశాచాదులు స్వాధీనాలవుతాయి. 3 కొమ్ము బూర ఊదినట్లుగా ఉండే ధ్వని సర్వశత్రువులపైన విజయాన్ని ఆకర్షింపచేస్తుంది. యక్ష కన్యలని, గంధర్వ కన్యలని రాబట్ట చేస్తుంది. 4 గంట మోగుతున్నట్లు వినిపించే శబ్దం దేవతల్ని, మానవుల్ని ఆకర్షింపచేస్తుంది. యక్ష కన్యలని, గంధర్వ కన్యలని రాబట్ట చేస్తుంది. 5 వీణ మీటినట్లుగా ఉండే నాదం దూరదర్శన శక్తి నొసుగుతుంది. 6 వేణునాదం తత్వజ్ఞానమును కలిగిస్తుంది. 7 బేరి మ్రోగించినట్లుగా వినబడే అంతర్నాదం జరామరణాలు లేకుండా చేస్తుంది. 8 శంఖానాదం వల్ల వినబడేది వివిధ రూపధారణము కలిగిస్తుంది. 9 మేఘాలు గర్జిస్తున్నట్లుగా వినబడే నాదం అన్ని ఆపదలనే తొలగింపచేస్తుంది. ఇదంతా కూడా మనకి ఇందాక కాల సూచనలు తెలుసుకున్నాం కదండి. అంటే మనకి శరీరంలో ఈ భాగాలు ఇలా అయితే నెల రోజుల్లో మరణం, 15 రోజుల్లో మరణం, వారం రోజుల్లో మరణం సంభవిస్తాయి అని చెప్పి తెలుసుకున్నాం కదా. వాటికి మార్గం ఏది అని అంటే అర్ధరాత్రి వేళ ఒక ముహూర్తకాలం అంటే 48 నిమిషాలు ఇలా 2 చెవులు మూసుకొని మనం నాదం చేసినట్లయితే ఆ ధ్వని ఈ 9 రకాలలో ఏ మ్రోతగా వినిపిస్తుందో అలా జరుగుతుంది అని చెప్పి చెబుతున్నారనమాట. ఇలా ప్రతిరోజు క్రమం తప్పకుండా చెవులు మూసుకొని ఆ ధ్వనిని విన్నట్లయితే మృత్యువును జయించగలుగుతాడని చెప్పబడింది. ఆ శబ్దం వినబడుతున్న కొద్దీ సంసార బంధాలకు ఎడమైపోతాడు. అయితే ఈ మంత్రతంత్ర యంత్రాదులు వేటితోటి నిమిత్తంలోని యోగావలంబకులు మితాహారం తీసుకోవాలి. క్రమక్రమంగా ఆకలి దప్పులను జయించగలుగుతారు. నిద్ర, ఆలస్యం అనే 2 మహావిఘ్నాలను ముందస్తుగా పారద్రోలాలి. ఈ విధంగా శబ్ద బ్రహ్మోపాసన చేసేవారు 100 సంవత్సరాల వృద్ధులైనా సరే యువకులై ఆరోగ్యంతో జీవిస్తారు. శబ్ద బ్రహ్మమే శివుడని భావించాలి. ఇంకా ఇలా చెబుతున్నాడు సూతుడు. మనువులు 14 మంది. ఏ మన్వంతరానిక ఆ మన్వంతరం ఆ మనువు పేరుతోనే పిలువబడుతూ ఉంటుంది. మొదటి మనువు స్వయంభువుడు. ఇతని మన్వంతరం స్వయంభువ మన్వంతరం. ఈ మన్వంతరంలో మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు అనే బ్రహ్మమానస పుత్రులు 7 ఉత్తర దిశలో 7 మహర్షులుగా ఉంటారు. యాములు అనబడే వాళ్ళు దేవతలుగాను, యజ్ఞుడు అనేవాడు ఇంద్రుడుగాను వ్యవహరిస్తారు. రెండవదైన స్వారోచిష మన్వంతరంలో మనువు పేరు స్వారోచిషుడు. రోచనుడు అనేవాడు ఈ ఇంద్ర పదవిలో ఉంటాడు. తుషితులు అనబడేవారు దేవతలు. ఊర్జస్తంభ, పరస్తంభ, వృషభ, వసుమంత, జ్యోతిష్మంత, ద్యుతిమంత, రోచిష్మతులనే 7 సప్త ఋషులు. ఉత్తమ మన్వంతరం 3వది. 4వ మనువు తామసుడు. 5వ వాడు రైవతుడు. 6వ వాడు చాక్షుష మన్వంతరాన మనువు పేరున చాక్షుషుడు. 7వదైన వైవస్వత మన్వంతరమే ఇప్పుడు నడుస్తున్నది. మనువు పేరు వైవస్వతుడు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అనే 7 సప్తర్షులు. సాధ్వి, రుద్ర, విశ్వదేవ్, వసుమత్, ఆదిత్య, అశ్విని కుమారాదులు దేవతలుగా ఉంటారు. సావర్ణి 8వ మనువు. మన్వంతరం పేరు సావర్ణి మన్వంతరం. రుచి అని 9వ మనువు యొక్క కాలం రౌచి మన్వంతరం. బ్రహ్మ సావర్ణి మన్వంతరం 10వది. తదుపరి ధర్మ మన్వంతరం 12వది.
రుద్ర సావర్ణి మన్వంతరం, దేవ సావర్ణిక మన్వంతరం 13వది, కడుగొట్టుది ఇంద్ర సావర్ణి మన్వంతరం. ఇవన్నీ కూడా మన్వంతరాలు. ఇది శ్రీ శివమహాపురాణం 37వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం. స్వస్తి.